నీలో ఆ చివరాఖరి ప్రాణం మిగిలుంది అంటే, నీకు ఏ పర్పస్‌కైతే పంపించారో, ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అయ్యే వరకు ఆ చివరాఖరి ప్రాణాన్ని దానికే వాడాలి. అండ్ వాడు దానికే వాడాలి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో, దేర్ ఇస్ నో కంపారిజన్. దేర్ ఇస్ నో మీరు రీసెంట్‌గా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ మీద దాడి చేస్తే బట్టలు వదిలేసి పారిపోయారు సార్. అవును. యూ విల్ నెవర్ హియర్ లైక్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీస్. 1962 బ్యాటిల్‌లో నార్త్ ఈస్ట్‌లో బ్యాటిల్ ఆఫ్ వెలాంగ్, తవాంగ్ ఏమంటారు కిబితూ వ్యాలీలో మన సోల్జర్స్‌ని పోస్టులు వదిలేసి వెనక్కొచ్చేయండి అని చెప్పినా సరే ఎవ్వరు వెనక్కి రాలేదు. హ్మ్. దట్స్ ది గ్రేట్‌నెస్ ఆఫ్ మై సోల్జర్స్. ఇన్‌ఫాక్ట్ బ్యాటిల్ ఆఫ్ సారాగడి, హ్మ్. సరే. బ్యాటిల్ ఆఫ్ సారాగడిలో కూడా ద బ్రిటిషర్స్ గేవ్ ఆర్డర్స్ టు ద ట్రూప్స్ ఎట్ సారాగడి టు కమ్ బ్యాక్. వదిలేయండి ఆ ఫోర్ట్‌ని. మనం గెలుచుకుందాం తర్వాత ఏముంది వాళ్ళ దగ్గర 10 రోజులు ఉంటదో, 15 రోజులు. తర్వాత మళ్ళీ మనం గెలుచుకుందాం అంటే వెనక్కి తిరిగి వచ్చే లక్షణం ఇండియన్ ఆర్మీ సోల్జర్‌లో లేదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఆ 21 మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ, 6 సోల్జర్స్ దే యాక్సెప్టెడ్ డెత్ హోల్ హార్టెడ్. సార్ వెనక్కి తిరిగొచ్చే కల్చర్ మన ఆర్మీలోనే లేదు.